వస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 ఏళ్ల కాలంలో చీప్ పబ్లిసిటీ శృతిమించిపోయింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉచ్చరించడానికి సైతం వీలు కాని భాషలో ప్రత్యర్థులపై బూతులు తిట్టడమే కాదు, వారి కుటుంబంలోని ఆడపడుచుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసి ఆనందం పొందే కీచకులు పెరిగిపోతున్నారు. తాజాగా చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన భార్య భారతిని ఉద్దేశించి నీచమైన కామెంట్స్ చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా దిగజారుడు కామెంట్స్ చేసిన కిరణ్ను తెలుగుదేశం పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. ఈ ప్రబుద్ధుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇంతవరకు ఓకే, కానీ కిరణ్ అనే మానవ మృగం చేస్తున్న అరాచకం ఈ రోజు మొదలు కాలేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళా నేతలను ఎంచుకుని వాళ్ల క్యారెక్టర్ను హరించే రీతిలో బూత్ కామెంట్లు చేయడం 6 నెలలుగా జరుగుతోంది. ఇలా అచ్చోసిన ఆంబోతులా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కిరణ్ పై మాజీ మంత్రి విడుదల రజని గతేడాది అక్టోబర్లోనే గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. విడుదల రజనీతో పాటు అనేక మంది కిరణ్ పై కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్స్ పై వెంటనే స్పందించిన పోలీసులు చర్య తీసుకుని ఉంటే ఈ రోజు కిరణ్ ఇంతగా బరి తెగించేవాడు కాదు. పాత సినిమాల్లో మాదిరిగా సినిమా అంతా అయిపోయాక పోలీసులు ఎంటర్ అయి చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన నీచమైన వ్యాఖ్యలపై అప్పట్లో పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వల్లభనేని వంశీని వరుస కేసుల్లో ఇరికించి ముప్పతిప్పలు పెడుతోంది. వంశీతో పాటు టీడీపీ జనసేన కుటుంబాలకు చెందిన మహిళలపై ఇలాంటి బూతు ప్రచారం చేసిన బోరుగడ్డ అనిల్ వంటి నీచులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపడంలో టీడీపీ కూటమి సర్కార్ తీసుకున్న చర్యల్ని అందరూ హర్షించారు. కానీ జగన్ హయాంలో ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుల్నే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు పునరావృతం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ టీం చేసిన అరాచకాలపై కఠినంగా స్పందిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టీడీపీ మద్దతుదారుల ముసుగులో చేబ్రోలు కిరణ్ వంటి నికృష్టులు సోషల్ మీడియాలో వైసీపీ మహిళలను లక్ష్యం చేసుకుని చేసే ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేయాలనే చీప్ ట్రిక్స్ తో యూట్యూబ్ ఛానల్లో అడ్డమైన వాగుడు వాగేసి వ్యూస్ కోసం వికృతమైన థంబ్నెయిల్స్ పెట్టే బోరుగడ్డ అనిల్ వంటి సైకోలకు గట్టి మెసేజ్ వెళ్లే రీతిలో పోలీసులు నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా కేసు పెట్టి 2 రోజులు జైల్లో పెట్టి మళ్లీ బయటకు వదిలితే తొండ ముదిరి ఊసర వెళ్లి అయిన చందంగా మారుతుంది. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. రైట్గా ఈ సోషల్ సైకోలు పెట్టరేగిపోతున్నటువంటి తీరుపై ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అనే దాని గురించి మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు.